శశి బా శశి, ఎందుకు నన్ను తీసుకుని వచ్చావు? వాడేదో రెచ్చిపోతున్నాడు కదా, అదేంటో తేల్చుకునేవాణ్ణి. వాడిని అసలు ఇంటికి రావద్దు అంటే వచ్చిందే కాకుండా ఆ మెకానిక్ గాడి కూతురిని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. తీసుకుని వస్తాడు, ఎందుకంటే వాళ్ళకి మీ అమ్మ నాన్న సపోర్ట్ ఉంది. చివరికి ఆ ముసలాయన కూడా వాళ్ల వైపే మాట్లాడుతున్నాడు. అందుకే శశి, వాళ్ళిద్దరిని బయటికి పంపిస్తే గాని మనమేంటో వాళ్ళకి తెలీదు. ఈరోజు వీళ్ళు వచ్చారు, రేపా రాము వస్తాడు. వాళ్ళు నేనెందుకు అంత అవకాశం ఇస్తాను? ఈలోగా ఆదిత్యని శైలుని బయటికి పంపిస్తాను. ఎలా? వాళ్ళకి అమ్మా నాన్నల సపోర్ట్ ఉందని నువ్వే కదా చెప్తున్నావు, మరి ఏం చేస్తావు? ఇట్నుంచి కుదిరినప్పుడు అట్నుంచి నరుక్కు రావాలి. చూడు బాలు, మీ అమ్మా నాన్నలతో మాట్లాడినా గానీ వర్కౌట్ కాలేదు అంటే అప్పుడు ఆ శైలు వాళ్ళ నాన్నతో మాట్లాడతాను. రేపే వెళ్ళి ఆయన్ని కలుస్తాను. పెళ్లి కాని ఆడపిల్లని అలా ఎలా పరాయి మగాడితో, అది కూడా నీ దగ్గర పనిచేసే ఒక మెకానిక్ గాడికిచ్చి పంపిస్తామని అడుగుతాను. ఎక్కడ రెచ్చగొట్టి అడగాలో అక్కడ అడిగితే ఎక్కడ ట్రిగ్గర్ అవ్వాలో అక్కడ ట్రిగ్గర్ అవుతుంది. వెంటనే శైలు వెళ్ళిపోతుంది. ఆ వెనకాలే ఆదిత్య కూడా వెళ్తాడు. వాళ్ళు వెళ్ళిపోవడం కాదు శశి, అసలు వాళ్ళిద్దరికీ పెళ్లి కాకుండా చేయాలి. ఇప్పుడే తను ఇలా ఉందంటే రేపు తన ఇంటి కోడలైందంటే ఇంకేం చేస్తుందో ఏమో. బాలు, ఒక్కరోజు ఓపిక పట్టు, అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ నేను చూపిస్తాగా. నేను మీ అమ్మని కాను, ఇంకెప్పుడు నన్నలా పిలవకు. అత్తమ్మ వచ్చి ఆవిడ చేతుల మీదుగా ఓపెనింగ్ చేస్తే తప్ప ఈయన ముఖంలో చిరునవ్వు చూడలేము. అత్తమ్మ ఎందుకింత మొండితనంతో ఉన్నారో అత్తమ్మని నేనే ఒక విషయం అడిగితే మంచిది. నాతో మాట్లాడాలని రామ్ సీత చేత ఫోన్ చేయించుంటాడు. ఇప్పుడు మాట్లాడకుండా ఉండటమే మంచిది. అమ్మా, వదినా, అమ్మా, అమ్మా, వదిన ఫోన్ చేస్తుంది. అమ్మా, హలో వదినా, నేను ఆదిత్యని. ఆదిత్య, నువ్వేంటక్కడ? అమ్మని కలిసి వెళ్దామని వచ్చాను వదినా. ఆదిత్య, అత్తమ్మ లేరా? ఉండొద్దునా. నా పేరు చూసి ఫోన్ తీయడం లేదు కదా? ఏమైంది వదినా? ఏమో తెలీదు ఆదిత్య, కానీ అత్తమ్మ మాత్రం నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మీ అన్నయ్య ఎదురుగా వెళ్ళి పలకరించినా సరే తను మాట్లాడడం లేదు. అంతేకాదు ఆదిత్య, మీ అన్నయ్య కొత్తగా బిజినెస్ మొదలు పెడుతున్నారు. దానికి అత్తమ్మ పేరు పెట్టారు. అత్తమ్మ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించాలని అనుకున్నారు. ఆ విషయం గురించి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా అత్తమ్మ మాత్రం వినడం లేదు ఆదిత్య. అత్తమ్మ రాకపోతే బిజినెస్ చేయలేను, కంపెనీ ఓపెనింగ్ చేయలేను అని మీ అన్నయ్య కూర్చున్నారు.
ఏం చేయాలో పాలుపోవడం లేదు. చివరికి అసలు కంపెనీ ఓపెనింగ్ ఉందో లేదో కూడా నాకు తెలీదు ఆదిత్య. వదినా, నాకు మ్యాటర్ అంతా అర్థమైంది. అన్నయ్యకి నా మాటగా చెప్పొదినా. అమ్మని నేను తీసుకొని వస్తాను వదినా. నిజంగానా ఆదిత్య? చెప్తున్నాను కదా వదినా. అమ్మ ఎందుకు మాట్లాడడం లేదు, ఏం జరిగింది, అసలు వస్తుందా లేదా, ఇలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దు వదినా. అమ్మ వస్తుంది, తనని తీసుకొచ్చే బాధ్యత నాది. చాలా సంతోషం ఆదిత్య. వెంటనే ఈ విషయం మీ అన్నయ్యకి చెప్తాను. ఆయన సంతోషిస్తారు. అలాగే వదినా, ఉంటాను. సరే ఆదిత్య. ఓహో, అంటే ఇదంతా శశి వదిన స్కెచ్చా? బాల అన్నయ్యని అడ్డం పెట్టుకుని అమ్మని రామ్ అన్నయ్యతో మాట్లాడకుండా చేస్తుందా? చెప్తాను. అమ్మా, అమ్మా, చెప్పు నాన్న. అమ్మా, రేపు మా ఫ్రెండ్ ఇంటికి మనం ఫంక్షన్కి వెళ్ళాలమ్మా. నువ్వు రెడీగా ఉండు. మీ ఫ్రెండ్ ఫంక్షన్కి నేనెందుకు లేరా? అమ్మను కూడా తీసుకురమ్మని చెప్పి వాడు ముందే చెప్పాడమ్మా. నువ్వు రాకపోతే మళ్ళీ నాకు మాట వచ్చేస్తుంది. ప్లీజ్ అమ్మా. సరే, వెళ్దాంలే. థ్యాంక్ యూ అమ్మా. అత్తయ్య, అత్తయ్య, ఎక్కడున్నారు? మిమ్మల్ని. అత్తయ్య, ఏయ్, ఏంటలా గావు కేకలు పెడుతున్నావు? ఇది ఇల్లా చేపల మార్కెట్టా? ఆ అరుపులేంటి? మీరింకా లేవలేదా? ఎలా లేస్తానే? ఎలా లేస్తాను? పొద్దుటే వేడి కాఫీ పట్టుకొని వచ్చి నిద్ర లేపాలి కదా, మరెందుకు లేపలేదు? పైగా అరుస్తున్నావు. ఒళ్ళెలా ఉందే? ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పేది వినబడ్డం లేదా? వెళ్ళి కాఫీ తీసుకురాపో. ఎవరు ఎవరికి కాఫీ తేవాలో బాగా ఆలోచించి ఆర్డర్ వేయాలత్తయ్య. ఇప్పుడు మన ప్లేసులు మారిపోయాయి అత్తయ్య. చెప్పే స్టేజ్లో నేనున్నాను, చేసే స్టేజ్లో మీరున్నారు. మర్చిపోయారా? పోనీ నన్ను గుర్తు చేయమంటారా? ఒక్క నిమిషం. వద్దు, నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం ఏముందమ్మా? నాకు బాగా తెలుసు కదా. ఏదో నిద్ర మత్తులో నిజమేంటో మర్చిపోయి ఏదేదో వాగేశానమ్మా. అర్థమైందిగా? అయితే వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ తీసుకురండి అత్తయ్య. మీకు తెలుసు కదా, మీరు ఎంత స్ట్రాంగ్గా తాగుతారో అంత స్ట్రాంగ్గా కావాలి. అలాగేనమ్మా, ఇప్పుడే తెస్తాను. స్ట్రాంగ్ కావాలంట, స్ట్రాంగ్. అమ్మగారికి స్ట్రాంగ్ లేకపోతే పాపం గొంతు దిగదు. అయినా నేను కూడా అప్పుడప్పుడు చూసి చూడకుండా వదిలేసి ఉండాల్సింది. అప్పుడు బాగా చూసుకొని ఉండుంటే ఇప్పుడు నాకు తెప్పులుండేవి కాదుగా. ఏంటమ్మగారు మీరు కాఫీ పెడుతున్నారు? కాఫీ తాగాలనిపించింది, పెడుతున్నాను. తప్పే ఉంది? అదేంటండి, కాఫీ కలిపి మీరు తాగకుండా తీసుకెళ్తున్నారు? మీ కోడలు గారికా? ఓసే తులసి, నీకంతా తెలిసి అడుగుతున్నావు కదా? అవునే, నా కోడలికే తీసుకుని వెళ్తున్నాను. అయితే ఏంటి? మీరు మీ కోడలు గారికి సేవలు చేయడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంత ఆశ్చర్యం? ఎన్ని రోజులు నా కోడలు నాకు చేసింది, ఇప్పుడు నా కోడలికి చేస్తున్నాను. తప్పేంటి? ఆయన అత్తగారు కోడలికి సేవలు చేస్తుంటే ఈ మాయదారి ప్రపంచం చూసి అస్సలు ఓర్చుకోలేదు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. ఇదిగో, ఇప్పుడే నీకు కూడా చెప్తున్నాను. నీ కోడల్ని నువ్వు జాగ్రత్తగా ప్రేమగా చూడడం నేర్చుకో, లేదంటే ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. అర్థమైందా? మీరు చేసిన పాపాలు నేనెందుకు చేస్తాను? మీరు తప్పులు చేశారు కాబట్టే మీ కోడలు మిమ్మల్ని ఆడుకుంటుంది. ఇదేముంది, ఇంకా ముందు ముందు చాలా ఉంది. ఏంటత్తయ్యా, మీరు ఇంకా ఇలాగే ఉన్నారేంటి? రెడీ అవ్వలేదా? రెడీ అవ్వాలా? దేనికి?
మ్, అదే ఈరోజు మీ కొడుకు కానీ కొడుకు మీ పేరు మీద కొత్త కంపెనీ ఓపెన్ చేస్తున్నాడు కదా, మరి మీరు వెళ్ళలేదా? మిమ్మల్ని పిలిచే ఉంటాడే, వెళ్ళలేదా? ఎంతైనా రామ్ లేకుండా మీరు ఉండలేరు, మీరు లేకుండా రామ్ ఉండలేరుగా. హ, మీ తల్లి కొడుకుల అనుబంధం చాలా గొప్పది కదా. వెళ్తారనుకున్నానే. నేను వెళ్ళాలి అనుకుంటే నన్నెవరూ ఆపలేరు శశి. కానీ నేనక్కడికి వెళ్ళను. ఒకవేళ వెళ్తే ఇక్కడ కొంతమంది గుండెలు పగిలిపోతాయి, బాధతో కుమిలిపోయి బీపీలు తెచ్చుకొని నరాలు చిట్లిపోతాయి. నేనొక మాట ఇచ్చాను అంటే ఆ మాట మీద నిలబడే మనిషిని. నువ్వు నీ భర్త భయపడాల్సిన పనేం లేదు. నేనక్కడికి వెళ్ళడం లేదు, వెళ్ళను కూడా. హ, అత్తయ్య మీరు నిజంగా చాలా గ్రేట్ అత్తయ్య. ఎప్పుడో పురాణాల్లో మాత్రమే ఇచ్చిన మాట కోసం నిలబడే మనుషుల్ని చూసేవాళ్ళం, కానీ ఈరోజు కళ్ళారా చూస్తున్నాను. మీరు ఎక్కడ పెంచిన మమకారం కోసం ఇచ్చిన మాట తప్పుతారో అని అనుకున్నాను. లేదు, మాట మీద నిలబడుతున్నారు. నేను మాటిస్తే తప్పటం అంటూ జరగదు. బహుశా అలాంటి అలవాట్లు నీకున్నాయేమో కానీ నాకు లేవు. వెరీ గుడ్ అత్తయ్య, ఆ మాట మీదే ఉండండి. సీత, ఇలా రా. సీత, నిజంగా అమ్మ ఫంక్షన్కి వస్తుంది కదా? అమ్మ చేతుల మీదుగానే ఓపెనింగ్ జరుగుతుంది కదా? ఖచ్చితంగా వస్తారండి. మీరు లేనిపోని అనుమానాలేం పెట్టుకోకండి. మీరు కోరుకున్నట్లే అంతా జరుగుతుంది. మరింకా రాలేదేంటి సీత? ఈ పాటికి రావాలి కదా, టైం అవుతుంది. ఆదిత్య మాటిచ్చాడని చెప్పాను కదండి. మీకు ఆదిత్య గురించి తెలీదా? ఏం చేసైనా అత్తమ్మని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాడు. ఆ, అంతే అంటావా? అయినా ఇక్కడ మీరు కంపెనీ ఓపెన్ చేస్తుంటే మీ అమ్మగారు రాకుండా ఎలా ఉంటారు? ఈ పాటికి రెడీ అయ్యి బయలుదేరుతూ ఉంటారండి. ఆంటీ మీరు రెడీయా? నేను రెడీ అయ్యాను, కానీ ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం శైలు? నాకు కూడా తెలీదు ఆంటీ. ఎవరో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి అన్నాడు. ఆ ఫ్రెండ్ ఎవరో చెప్పనే లేదు. అదేంటి అంటే సీక్రెట్ అంటాడు. నాకు బాగా తెలుసు అంటాడు. అది ఎవరో ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా. మీ అబ్బాయి ఎప్పుడూ ఇంతే ఆంటీ, అన్ని సర్ప్రైజ్లే చేస్తూ ఉంటాడు. మీరు రెడీయా? ఆంటీ నేను ఎప్పుడో రెడీ, నువ్వే లేట్. అలాగా, అయితే వెళ్దాం పదండి, లేట్ అవుతుంది. ఆదిత్య, ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరో ఇప్పటికైనా చెప్పరా? చెప్పడం ఎందుకమ్మా, ఎలాగో వెళ్తున్నాం కదా, నువ్వే చూద్దు గాని. నీ రాక కోసం అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారమ్మా. వెళ్దాం పదమ్మా, రామ్మా. రామ్మా. డ్రైవర్, కార్ కీస్ ఇవ్వు. సార్, శశి మేడం 2 కార్లు కావాలి అన్నారు. కీస్ ఎవరికి ఇవ్వద్దు అన్నారు. ఏంటి, ఇవ్వద్దన్నారా? అంటే అది అమ్మగారు కూడా ఈ మధ్య కారు వాడడం మానేశారయ్యా. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటోలోనే వెళ్తున్నారు. కావాలంటే అమ్మగారిని అడగండి. సర్లే, అప్పుడు ఆటోలో వెళ్ళారేమో, ఇప్పుడైతే కారులోనే వెళ్తారు. కీస్ ఇవ్వు. ఇవ్వటం కుదరదు సార్. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. కార్ కీస్ ఇస్తావా ఇవ్వవా? ఒరే బాబు, ఆ బాబు సంగతి నీకు తెలీదురా. ఎంతైనా వాళ్ళు ఒకటే. మధ్యలో మనం దూరితే మనమే బుక్ అయిపోతాం. ముందు కారు తాళలేవు. తీసుకోండి సార్. అమ్మా పదమ్మా. శైలు పద.
వీడు అమ్మని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంకెక్కడికి వెళ్తాడు? ఆ రాము మీ అమ్మగారి పేరు మీద కంపెనీ పెట్టాడు కదా, ఆ కంపెనీ ఓపెనింగ్కి మీ అమ్మని తీసుకొని వెళ్తున్నాడు. అమ్మ వెళ్తుందా? వెళ్ళదే. ఏంటి బాలు నీ పిచ్చి కాకపోతే? రామ్ కంపెనీ పెట్టడం ఏంటి, మీ అమ్మగారు వెళ్ళకపోవడం ఏంటి? అది కూడా మీ అమ్మగారి పేరు మీద పెట్టాడు కదా. ఇక ఆవిడ మనసు ఊరుకుంటుందా? ఎప్పుడెప్పుడు వెళ్దావా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆదిత్య దొరికాడు కదా, ఛాన్స్ దొరికిందని వెళ్ళిపోయారు. అంటే నా మీద ఒట్టు పెట్టుకుని కూడా ఆ రాముగాడిని కలవడానికి వెళ్తుందా? నేను చెప్పింది నిజమో అబద్ధమో నీ కళ్ళతో నువ్వే చూద్దు గని పద. సరే పద చూద్దాం. అమ్మా అమ్మో అమ్మో రే, నీ పెళ్ళం దెబ్బకి నా ఒళ్ళంతా హోనం అయిపోయిందిరా. అబ్బా, ఆ పని ఈ పని అనే లేదు, ఇంట్లో ప్రతి పని నా చేత చేయిస్తుంది. అసలు నేను ఎలా బతికాను, ఇప్పుడు ఎలా బతుకుతున్నాను? ఏం మాట్లాడవేరా? ఏం మాట్లాడాలి? నువ్వు నీ బాధలు నాతో చెప్పుకున్నావు, మరి నా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? నా చేత వంట చేయిస్తోంది, అంట్లు తోమిస్తోంది, ఇంటి పనులు చేయిస్తోంది. నా జన్మలో నేను ఎప్పుడైనా ఇంట్లో ఏ పనైనా చేశానా? అసలు ఏ రోజైనా నేను 9 గంటల్లోపు నిద్రలేచానా? అలాంటిది 4 గంటలకు నిద్ర లేవాల్సి వస్తోంది. అసలు దీన్ని లేపేస్తే ఎలా ఉంటుంది? అది మన జుట్టు దాని చేతికి దొరకముందు చెయ్యాల్సింది. ఇప్పుడు చేస్తే ఉపయోగం లేదు. ఆ ఆదిత్య గడి దగ్గర మన జాతకం ఉంది. ఆ మొల్లికి చేము కుట్టినా మన మీదకి వస్తుందిరా. అలా అయితే మనం ఇక నరకం అనుభవించాల్సిందేనా? తప్పదు, ఏం చేస్తాం, అంతా మన కర్మ. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఏంటి ఇద్దరూ కలిసి ముచ్చట్లు పెట్టారు? నా గురించేనా? అబ్బే అదేం లేదమ్మా. అయినా నీ గురించి మేమేం చెప్పుకుంటాం? ఏమో, నన్ను ఎలాగైనా లేపేయాలని, మళ్ళీ ఎవరికైనా అమ్మేయాలని కుట్రలు మొదలు పెట్టారేమో. అమ్మో, కొంపదీసి నా మాటలు విందా? అదేం లేదమూల్య, ఒకసారంటే ఏదో బుద్ధి లేక తప్పు చేశాం. పదే పదే అలాంటి తప్పులు చేస్తామా? చేస్తే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు కదా. అది సరే కాని నువ్వేంటమ్మా, ఎక్కడికి బయలుదేరావు? మా రామన్నయ్య కొత్తగా బిజినెస్ మొదలు పెడుతున్నాడు అత్తయ్య. ఆ కంపెనీ ఓపెనింగ్కి వెళ్తున్నాను. అయితే పెద్దబావు గారు మొత్తానికి మళ్ళీ బిజినెస్లో పడ్డారన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ముహూర్తం 8 గంటలకి? తొందరగా వెళ్దాం పదా అమ్ము, లేట్ అవుతుంది. మీరెక్కడికి బయలుదేరుతున్నారు? ఓపెనింగ్కి. మీరు రావాల్సిన అవసరం లేదు. అక్కడికొస్తే మళ్ళీ ఏ దొంగతనమో చేస్తారు. అందరి ముందు నా పరువు పోతుంది. దానికంటే ఇంట్లోనే ఉండండి, నాకు మంచిది, మీకు మంచిది. ఏంటి కోపం వచ్చిందా? మా వదిన దగ్గర డబ్బులు కొట్టేశావు, మా ఇంట్లో నగలు కొట్టేశావు. ఇంక నిన్నెలా నమ్మాలి? అది అలా పెట్టమ్మా గడ్డి. నోరు మూసుకుని ఇంట్లో కూర్చోక ప్రతిదానికి ఎగేసుకుంటూ వస్తానంటాడు. నువ్వు ఒక్కదానివి వెళ్ళరా అమ్మా. అమూల్య, నువ్వు ఇలాగే వెళ్తావా? మరి నీ కాళ్లకు పట్టేలేవు అమూల్య, అవి లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది? ఒరే, నన్నిరికించావు కదరా. ఏ, నువ్వు అవకాశం దొరికిందని నన్ను తిట్టావుగా, దాని ముందు నన్ను ఎదవని చేశావు, నేను నిన్నిరికించాను. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? పట్టీలు పెట్టుకోలేదు కదా, పోయి తీసుకురండి. ఇదిగో అమ్మా.
అయ్యో అయ్యో మిమ్మల్ని చూస్తుంటే నాకు నవ్వు ఆగడం లేదు సీత. అత్తయ్య గారు వస్తారేమో అని మీరిద్దరూ చాలా ఆత్రంగా పరిగెత్తుకొని వస్తున్నట్టున్నారు. నువ్వు రావద్దు అని చెప్పినా వచ్చింది నీ ఆతిథ్యం స్వీకరించడానికి కాదు. నీ కళ్ళల్లో ఓటమి బాధ చూడడం కోసం. ఐ విష్ యు బ్యాడ్ లక్.